మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎవరైనా పీపీపీ పద్ధతిలో తీసుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వారిని జైలుకు పంపుతామంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలిలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి మాజీ సీఎం వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా అక్కడ డీఎస్పీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొస్తే కేంద్రం నుండి ఏ మేరకు నిధులు తీసుకొచ్చింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని సీట్లు తెచ్చింది తెలియజేయాలన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్పింది చెప్పాలన్నారు. గత పాలనలో ఏమైనా విప్లవాత్మక విధానాలు తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఆసుపత్రులకు ఇవ్వకుండా దిగిపోయావని అన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు సంస్కరణ తీసుకొస్తూ వ్యవస్థల్ని ఘాటులో పెడుతుంటే బురద జల్లాలను చూడడం సమంజసం కాదన్నారు. వైసీపీ పరిపాలనలో అన్ని కుంభకోణాలని విమర్శించారు. పీపీపీ పద్ధతులు నిర్వహించే మెడికల్ కాలేజీలో 50% సీట్లు ఉచితంగా ఇస్తామని, 100% అవుట్ పేషెంట్లకు ఉచిత వైద్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఆయన ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంతో పాటు బెదిరింపులు, మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన 2 నెలల్లోనే లోన్ వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఎందుకు రావట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, ఓ పక్కన చర్చకి పిలుస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి అని. ఇంకో పక్కన గతంలో మీరు 17 కాలేజీలకి అనుమతి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎన్ని వేల కోట్లు కేంద్రం నుంచి దగ్గర నుంచి తీసుకొచ్చారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కాలేజీలని పూర్తి చేశారు, ఎన్ని సీట్లు తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం దోహదపడినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పాడిందే పాటరా పాచిపల్లి దాసుడా అన్నట్టుగా ఈ ప్రభుత్వం మీద నీకేమీ విమర్శించే స్థాయి లేకపోయినా కూడా ఇవాళ ఈ పీపీపీ మోడల్ని, పీపీపీలో ఉన్న విధానాలని, విధి విధానాలని మాట్లాడకుండా కేవలం ప్రైవేటీకరణ అని చెప్పి 2019లో ఏ రకంగా ఎన్నికల ముందు మాయ చేయడానికి ప్రజల్ని ప్రయత్నించావో ఒక్కసారి అన్నట్టుగా ఈ రోజున మరొకసారి మాయ చేయడానికి నువ్వు ప్రయత్నించే విధానం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు వైద్య విధానాన్ని సమూలంగా మార్చినటువంటి, నేనైతే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నేను తిట్టకూడదు నిన్ను. నువ్వు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని, యూనివర్సిటీ పేరుని ఎందుకు మార్చావో ఇంతవరకు నువ్వు చెప్పలా. డాక్టర్ బాబాసాహెబ్ విదేశీ విద్య విధానంకి ఆయన పేరు పెడితే ఆయన పేరు ఎందుకు మార్చావో నువ్వు చెప్పలేకపోయావు ఇంతవరకు ప్రజలకి. పైగా ఈరోజు నీవు సీట్లు గతంలో ఏ రకమైనటువంటి ఫీజులు ఉండేవి, 2014-19 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉచితంగా ఎంసెట్లో లేకపోతే ఏదైతే ఉందో
వీటిల్లో సీట్లు వస్తే వాటికి ఫీజు ఎంత, ఇవాళ నువ్వు వసూలు చేసేది ఎంత నీ యొక్క ప్రభుత్వంలో? ఎందుకు మార్చావు? పీపీపీ విధానంలో ఏ మెడికల్ కాలేజీని నిర్మించినా కూడా అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని చెప్పాం. అంతేకాకుండా నువ్వు గతంలో 42% ఇస్తే ఈ రోజున 50% ఫీజు, ఈ రోజున విద్యార్థులకి సీట్లు ఉచితంగా కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. 70% మంది ప్రజలకి ఉచితంగా ఈ రోజున మనం సహాయం చేస్తామని చెప్పి వైద్య సేవలు చేస్తారు ఆ కాలేజీలో అని చెప్పారు. 100% అవుట్ పేషెంట్స్కి ఉచితంగా ఈ రోజున వైద్యం అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఈ రోజున ప్రతి అంశాన్ని బురద జల్లటానికి ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పే ప్రయత్నం విరమించుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.